వచ్చే నెల 13వ తారీఖు నాడు ఈ దేశానికి ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికైతే దేశమంతా కూడా ఒకటే కోడై కూస్తున్నది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన జాతి గౌరవం పెరిగింది, మన దేశం అభివృద్ధి చెందింది, దేశంలో శాంతి నెలకొన్నది. మళ్ళీ దేశం అభివృద్ధి చెందాలంటే, పేదవాడికి ఇల్లు రావాలంటే, చదువుకున్న పిల్లలకు నౌకరు రావాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుకుంటాను. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గతంలోనేమో 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడేమో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నా కానీ దేశంలో మాత్రం మోడీ గారే ఉండాలి. మొట్టమొదలు అడుగుపెట్టిన గడ్డ ప్రధానమంత్రి మల్కాజిగిరి చౌరస్తాలో వారు ర్యాలీ నిర్వహించి వారు ఒకటే మాట చెప్పిండు, राजेंद्र जी मल्काजगिरी का प्रजा आशीर्वाद देखने के बाद मेरे को दिल खुशी हो गया, मेरे को हिम्मत बढ़ा, आप जरूर जीत के आओ बोल के आदेश दिया था. నేనన్నా మా మల్కాజిగిరి ప్రజలు తప్పకుండా గెలిపించి పంపిస్తారు, కానీ మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ మల్కాజిగిరి ప్రజల మీద ఉండాలి. నేను ఏదైనా పని తీసుకొస్తే ఆ పని చేసి పెట్టాలని చెప్పి వారు కోరినప్పుడు आप लाओ मैं जरूर करके दिखाऊंगा అని చెప్పి మాట మాట్లాడాడు.